వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. బంగారం కొనాలి అనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయి గరిష్టాలకు చేరాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ అదేవిధంగా దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో పెరగ్గా దేశీయంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ముందుగా ఊహించిన విధంగానే గోల్డ్ రేట్లు సరికొత్త గరిష్టాల్ని తాకాయి. దాదాపు ప్రతి సెషన్లో కూడా ఆల్ టైమ్ గరిష్ట విలువల్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫెడ్ వడ్డీ రేట్లను ఊహించని దానికంటే ఎక్కువగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బంగారం ఇంకా ఆకర్షణీయంగా మారింది. యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గడంతో బంగారంపైకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారని చెప్పొచ్చు. దీంతో స్వతహాగానే డిమాండ్ పెరిగి విలువ కూడా పెరుగుతుంది. దీంతో వరుసగా 5 సెషన్లలో కూడా దేశీయంగా బంగారం ధరలు తగ్గకపోగా 5 రోజుల్లో 4 రోజులు రేట్లు పెరగడం గమనార్హం. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర $200 పెరిగి 22 క్యారెట్లపై 70,000 మార్కుకు చేరింది. ఇక కిందటి రోజు కూడా $200 పెరగ్గా దానికి ముందు 2 రోజుల్లో $1,350 ఎగబాకింది. ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పుత్తడి ధర చూస్తే $210 ఎగబాకగా 10 గ్రాముల పసిడి ధర $76,360 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే విధంగా పుత్తడి ధరలు పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు $200 పెరగ్గా 10 గ్రాములకు $70,150కు చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర $210 ఎగబాకడంతో తులం $76,510గా ఉంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ వెండి ధరలు మాత్రం దేశీయంగా స్థిరంగానే కదలాడుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర $93,000 వద్ద ఉంది. వరుసగా 3 రోజులు రేటు మారలేదు. ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే ఇక్కడ కూడా కేజీ సిల్వర్ రేటు 98,000 వద్ద స్థిరంగానే ఉంది.